గుడ్ మార్నింగ్ Q6 మిత్రులకు. నేను మీ మండల సంజీవ. ఈరోజు వార్తా విషయాలకు వస్తే వెలుగు ప్రధాన దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి న్యూస్లో ప్రధాన శీర్షిక తక్కువ ఇచ్చుడు అమాంతం పెంచుడు అనేటువంటిది ఒక ప్రధాన హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. మనం ఈరోజు న్యూస్లో అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వివిధ ప్రాజెక్టుల మీద గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ల మీద ఎన్నైతే ఈ యొక్క కాంట్రాక్టులు ఇచ్చిందో ఏమేమైంది అనేటువంటిది ఒక రివ్యూ చేసింది గవర్నమెంటు. దాని మీద ఒక ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారు ఒక విధమైనటువంటి డిస్కస్ చేసింది. ఆ డిస్కషన్ ఒకటి మనం డీటెయిల్స్గా చూడబోతున్నాం. తక్కువ ఇచ్చుడు అమాంతం పెంచుడు కాంట్రాక్టుల విషయంలో గత సర్కారు నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు. రూల్స్కు విరుద్ధంగా అయినోళ్ళకే కాంట్రాక్టులు. కాళేశ్వరం మిషన్ కాకతీయ భగీరథ కలెక్టరేట్లు అమరవీరుల స్మారక జ్యోతి సెక్రటరియట్ నిర్మాణంలో కమిషన్ల దందా సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లు ఇన్సెంటివ్లు అగ్వ భూముల అప్పగింత అన్నిటిపైన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి మనం ఇవాళ చూస్తున్నాం. అంటే డీటెయిల్స్గా కూడా విషయానికి వస్తే గతంలో కూడా ఏ ప్రాజెక్టుకు ఎన్ని లక్షల కోట్లు వినియోగించిందనేటువంటి విషయం కూడా ఒకటి మనం చూస్తున్నాం. వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిన మొత్తం కాళేశ్వరంకు 80,190 కోట్లు, సెక్రటరియట్ 400 కోట్లు, కలెక్టరేట్లు 1,500 కోట్లు, కమాండ్ కంట్రోల్ 400 కోట్లు, అమరుల స్మారక జ్యోతి 80 కోట్లు, అంబేద్కర్ విగ్రహం 104 కోట్లు, వరంగల్ హాస్పిటల్ 1,100 కోట్లు, ప్రగతి భవన్ 38 కోట్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లు. ఈ విధంగా ప్రాథమికంగా ఒక అంచనా వేసి ఆ తర్వాత పెంచిన విషయం ఏంటంటే ఇప్పుడు సపోజు యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది. దీన్ని చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒక 30,000 కోట్లకు దాని యొక్క అంచనా వేసి తర్వాత 40,000 కోట్లు చేశారు. అంటే అమాంతం 10,000 కోట్లు అక్కడ ఫ్రాడింగ్ జరిగిందా, ఏం జరిగింది అనేటువంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఉన్నతాధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించాలని అనేటువంటి విషయంలో రాష్ట్ర సర్కారు మన ఒక డిస్కస్ చేసింది. అదేవిధంగా కాళేశ్వరం ఈ మధ్య చాలా డిస్కస్ జరుగుతున్నటువంటి కాళేశ్వరం విషయానికి వస్తే ఫస్ట్ మొట్టమొదలు 80,190 కోట్లు డిస్కస్ వస్తే అంచనా వేస్తే చివరికి పెరిగింది ఎంత అంటే 1,25,000 కోట్లు. సుమారు రమారమి కూడా 45,000 కోట్లు పెరిగింది. ఈ లుక్సాన్ ఎవరు? గరీబులు మన నెత్తి మీదే కదా జరిగేటటువంటి యొక్క భారాలని పెరిగేటువంటి అనేటువంటి విషయం మీద డీటెయిల్స్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ అది ఒకటి చూస్తున్నాం. నెక్స్ట్ విషయానికి వస్తే ఒకటి నిన్న సిఎల్పి మీటింగ్ ఒకటి జరిగింది. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పిసిసి అధ్యక్షులతో వారు డిస్కస్ చేసి కొన్ని విషయాలు మాట్లాడారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం రేవంత్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రజల మధ్య ఉన్నోళ్ళకే పదవులు, జిల్లాలలో ఇన్ఛార్జి మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కలిసి పనిచేయాలి. సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దశా నిర్దేశం. పిసిసి చీఫ్ పదవిని బాధ్యతగా భావిస్తా మహేష్ కుమార్ గౌడ్. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి దీపాదాస్ మున్షి అనేటువంటి విషయం ఒకటి డిస్కస్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఏముందంటే ఈ లోకల్ బాడీ విషయంలో ఒక్కొక్కరు ఇప్పుడు ఈ మధ్యలో రాష్ట్ర సర్కారు మారిపోగానే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గతం ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు వేరే పార్టీలు అయితే ఏముంది, బీజేపీ నుంచి అయితే ఉంది. బీజేపీ నుంచి నాకు తెలిసి సామాన్యంగా ఎవరు కూడా ఇక్కడ రాలేదు. ఎక్కువ వచ్చిందల్లంటే 100లో ఒక 90% టీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్లకు జంప్ అయ్యేది. కానీ పబ్లిక్లో ఏమైపోయింది, రాష్ట్ర ఈ యొక్క కాంగ్రెస్ జెండా నమ్ముకొని సుమారు 15 సంవత్సరాల నుంచి ఓసారి అయితే ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్లో జెండా కట్టని పరిస్థితి. ఎందుకంటే భయం, ఒక్క కార్యకర్త లేడు. అయినా కూడా నిజమైన కార్యకర్త ఏమైపోయిందంటే ఎట్లనే చేసి మన కాంగ్రెస్ మన పోనీయదు అనేటువంటి ఉనికిని చేసేందుకు వాళ్ళు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, గవర్నమెంట్ లేకున్నా కూడా, గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేకున్నా కూడా
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు ఉన్నాడు, ఒక మంచి వ్యక్తి వచ్చిండు, మనకు ఇవాళ పీసీసీ చీఫ్గా ఉన్నాడు, మనం ఎట్లయినా కూడా పనిచేయాలి, పార్టీకి పనిచేయాలనేటువంటి విషయానికి వస్తే కొంతమందిని 10-15 సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని జెండా కట్టినటువంటి ఏకైక వ్యక్తులలో అంటే వందల సుమారులలో ఒక 10 మంది ఊర్లో కనిపిస్తారు. సుమారు మేడ్చల్ అయితే ఉంది, పక్క గజ్వేల్ అయితే ఉంది, ఇక్కడ సిటీ సరౌండింగ్లో అయితే ఉంది. మనం ఎక్కడైనా కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా మటుకు ఈ పరిస్థితి కనిపిస్తుంది. అందుగురించే దయచేసి ఈ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కష్టపడ్డానికి విలేజ్లో ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఎవరికి బాగుంది, ఏవో బయట హాంబాలు కాకుండా బయట ఇవి ప్రచారాలు కాకుండా ఎవరు అయితే గెలుస్తారు, ప్రజల మనోభావాలు ఎట్లున్నాయి, మరి వాళ్ళ స్థితిగతులేంది, ఆయన మంచి పని చేస్తాడా, నమ్మకం కలిగిస్తాడా, గవర్నమెంట్ పథకాలను ప్రజలకు తీసుకుపోతాడా, అటువంటి అనుగుణం ఉందా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు చేపడుతుందో మరి ఇంప్లిమెంటేషన్ విషయంలో బాగా చేస్తాడా అనేటువంటి విషయాలను బాగా కూలంకుషంగా తీసుకొని వాళ్ళు టికెట్ ఇవ్వాలనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఇన్ఛార్జీలను చెప్పడం జరిగింది. ఈ విధంగా అందుగురించి ఆ ఇన్ఛార్జు ఎవరైతే మంత్రులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా కూడా ఈ విషయంలో తగు జాగ్రత్త వహించి 1-2 సార్లు 10 సార్లు ఆలోచన చేసి మరి కార్యకర్తలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, సింగిల్ విండో షో అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఓ దిక్కు ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. మరి అన్ని గ్రూపులను డిస్కస్ చేసి మరి ఎవరైతే బాగుంటుందా అనేటువంటిది ఒక సమన్వయంతో మరి ప్రజలలో విశ్వాసం అనేటువంటిది మరి కలిగించేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, మనటువంటి కార్యకర్తలు ఎవరున్నారు, రేపు పొద్దుగాల మరి కింది నుంచే, ఎందుకంటే ఈ పథకం అమలు కావాలంటే కూడా ఆ సర్పంచ్, ఆ ఎంపీటీసీ వాళ్ళ మీదనే ఉంటుంది. ఏ పథకం అమలైనా రాష్ట్ర సర్కారు ఏ పథకం చేసినా కూడా కింద గరీబోని గుర్తించాలి. ఒక రేషన్ కార్డు అయితే ముందు ఒక చిన్న ఒక పథకంలో సహాయం అందించాలనేటువంటి విషయానికి వస్తే సర్పంచ్ చివరి అవుతుంది. కాబట్టి మరి దీంట్లో ఎలాంటి తావు లేకుండా మరి ఎలాంటి ఒక ప్రలోభాలకు అది కాకుండా డాంబికంగా కొంతమంది విలేజ్లలో ఏముంటారంటే నిన్నయాల వచ్చి చేసి మేము అని చెప్పేసి ఆ యొక్క ఇన్ఛార్జీల ముంగట బల ప్రదర్శన కూడా చేసేటువంటి ఆస్కారం ఉంది. మిత్రులారా, దయచేసి వాళ్ళ యొక్క మనోభావాలను తీయకుండా ఆచితూచి మన యొక్క లీడర్స్ల లోపలగా మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ మనం ఒక డీప్ డెప్త్గా ఆలోచన చేసి టికెట్లు ఇవ్వనటువంటి విషయము మన పీసీసీ ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గారు అధ్యక్షతన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేసినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. మిత్రులారా, ఇదే విషయాన్ని ముందుకు పోతే కూడా రాబో తరాల వారికి కూడా మరి గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో అవి కూడా మంచి ఫలాలను ఇస్తుంది, మంచి ఆయనకు కూడా పేరు వస్తుంది. మన ప్రజలకు కూడా ఏమైతే చెప్పినామో ఆ యొక్క పేరును మనం నిలబెట్టుకొని రేపు రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఏమైతే చెప్పిందో ఇంప్లిమెంటేషన్ చేసింది, ఇందులో ఎలాంటి లోపం లేదన్నటువంటి విషయం ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మరి రాష్ట్ర సీఎం గారు చెప్పడం జరిగింది. ఈనాటి యొక్క వార్తల్లో ముఖ్యాంశాలు ఇవి. మిత్రులారా, నమస్కారం.